హాయ్ గైస్, ఈరోజు మునక్కాయ కర్రీ చేసుకుందాము. పెన్నం పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 to 5 మెంతులు ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కాయలు, ఆనియన్స్, చిల్లీ మినిట్స్కి ఉల్లికాడలు వేద్దామండి. ఎందుకంటే ఆనియన్స్తో పాటే ఇవి కూడా ఫ్రై అవుతాయి. కొంచెం ఉప్పు వేద్దాము. కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాము. ఒక 5 minutes సిమ్లో పెట్టేసి చేయండి. 1 teaspoon, 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి స్మాష్ చేసి వేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాము. 1 స్పూన్ పసుపు వేసి కలపెట్టేసి మళ్ళీ ఒక 5 minutes మూత మూసి పెట్టేద్దామండి. మూత మూసి మళ్ళీ ఒక 5 minutes పెడుతుందండి. ఇది మొత్తం ప్రాసెస్ సిమ్లోనే జరగాలి. 5 minutes తర్వాత మూత తీసి 1 స్పూన్ కారం అండి. ఎందుకంటే నేను 3 పచ్చిమిర్చి వేసాను. కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు ఎంత సన్నగా కుడితే అంత సన్నగా కట్ చేసుకొని కలిపి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కలిపేసి టమాటాలు బాగా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గనిద్దాం. మూత పెట్టి ఇదిగోండి, టమాటాలు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను. సో దట్ మునక్కాయలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మునక్కాయలు మగ్గేంత వరకు ఉంచాలి. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసానండి. కలిపేసి ఆఫ్ చేసుకోవడం. నా ద కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. ఇది కూడా అంతే అండి. రోటీస్, చపాతీస్, రైస్, జీరా రైస్లో కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.